నమస్కారం అండి. ఈరోజు వరంగల్ జిల్లా చంద్రావుపేట మండల్ మన వాయిల్తండ గ్రామంలోని నాయక్ దగ్గర ఉన్నాము మనం. తను విక్టర్ కంపెనీ వారిది వారియర్ సేవర్ అనే మందును ఒక వారం రోజుల క్రితం స్ప్రే చేయడం జరిగింది. తను కొట్టక ముందుకు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది తన రైతు మాటల్లోనే విందాము. నాయక్ గారు నమస్కారం అండి. వారియర్ సేవర్ కొట్టారు కదా, కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు వాటి నుంచి 10 అవుతుంది అని. అప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి, ఫార్మర్స్ అందరికీ. అప్పుడు కొంచెం కుచ్చు లేక ఉండేను, కొంచెం ముడత బాగా ఉండే వెనక ముడత. ఓకే. దీన్ని కొట్టే వరకు కాపు కూడా మంచిగానే వస్తాను. నేను చేను కూడా తేటగా వచ్చింది. తేటగా వచ్చింది. మళ్ళీ ఇంకో దాన్ని వాళ్ళ ద్వారానే మళ్ళీ ఇంకో మందు తెప్పించి కొడదామని. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్నే కొడదామని ఆలోచన వచ్చింది. కొట్టక ముందుకు మీ దాంట్లో ఉన్నటువంటి రోగాలు ఎలా ఉన్నాయండి ఒకసారి చెప్తారా? ఇప్పుడు రోగాలు అయితే ఏం లేవు. కొట్టక ముందు కొంచెం ముడత బాగా ఉండే. ఓకే. మళ్ళీ కుచ్చు లెవెల్గా వచ్చింది. ఇక అది కూడా కొంచెం తేటగా వస్తుంది. కుచ్చు బాపదీను ఇది కూడా తేటగా వచ్చింది. పురుగు లాంటిది ఏమైనా పోయిందండి? పురుగు లాంటి ఇప్పుడు మాత్రం ఏం లేదు. ఇక కొడితే మనం ఉంటే మళ్ళీ కలిపి కొట్టుకోవాలి. మళ్ళీ దీన్ని కొట్టాలనే ఉద్దేశం ఉంది. సరే, మీరైతే దీన్ని కొట్టాలనుకుంటున్నారు కదా, మీ పక్కెంబడి రైతులు ఉన్నారు, తోటి రైతులు అయితే ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీరు కొట్టమని రిఫరెన్స్ చేస్తారా? చేసినాము, అందుకనే మళ్ళీ పిలిపించింది. ఆల్రెడీ మనం ఇప్పుడు రైతులకు, తోటి రైతులకు ఇప్పుడు 5 ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడే. ఈ రైతులకు కూడా ఇదే వారియర్ సేవర్ని దీన్ని కొట్టడం వల్ల ఫార్మర్స్ వచ్చి ఈ తోటను పరిశీలించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి రోగాలన్నీ ఎలా ఉన్నాయి, పండాకు కానీ, పై ముడత కానీ, కింది ముడత కానీ, బొబ్బ రోగం కానీ, పూత రాలడం కానీ, పురుగు కానీ, ఇలాంటివన్నీ ఎలాంటివి ఉన్నా కానీ తను రైతులందరూ వచ్చేసి చూడడం జరిగింది. తను చూడడం వల్ల ఈరోజు ఈవినింగ్ మనకు కాల్ చేయడం జరిగింది. తన రైతుల కోసం మేము కూడా మందులు తీసుకురావడం జరిగింది.